ఇంతకు నేను ఏం చేస్తానని నాకు ఈ పుణ్యం? చెప్తానైనా చెప్తా విను. ఒకసారి గుర్తుందా? ఇదొక్కటే కాదు, చాలా చేస్తావు. పోయిన నెల ఏం చేస్తావు గుర్తులేదా? నాకేం గుర్తులేదు స్వామి. గుర్తు తెచ్చుకోను. చూడన్నా చూడన్నా, ఈ ట్రక్కులో కొన్ని వేలున్నాయన్నా, కొన్ని వేల కోట్లు ఉన్నాయన్నా. నా డబ్బు ట్రాన్స్ఫర్ చేయమంటే అయినా కూడా ఎందుకు అడుగుతున్నావు? ఏంటన్నా చేయొచ్చు కదా అన్న అడుగుతున్నారు పాపం. ఏదో ఇబ్బందిలో ఉన్నాడన్నా. నా ప్లీజ్ అన్నా, నువ్వన్నా హెల్ప్ అన్నా అన్న. నాకు లేదు నాకు. సరే మీకోసం చేస్తాను, తీయండి. అన్నోయ్ చెప్పు, ఎక్కడ పని? ఇక్కడ ఇక్కడనే ఉన్నాను. సరే మనకి వెంటికల తొందర. అబ్బా, ఇంటికి వచ్చేవరకు ఇంత టైం అయింది. అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చాం. మామో మస్తు టైం అవుతుంది రోయ్. నడుచుకుంటూ వచ్చాం కదా. అయ్యో మనం కార్ ఎట్లా తీసుకెళ్తాం? సరేలే, మా చేతన ఎట్లా అది పెట్టేసి వచ్చాం కదా. అది ఎంత బరువు తెలుసా? నడపనికి అది స్లో వస్తుంది. ఓకే, ఇది నాయన ఆ రోజు జరిగింది. స్వామి, కానీ నేను చేసిన చిన్న సాయం కదా. అయ్యో నాయన, ఆయన చాలా కష్టాల్లో ఉన్నాడు. అప్పుడు ఆ రూపంలో వచ్చింది నేను, శివయ్యనే. ఆ శివయ్యనే మీరా స్వామి? నేను నిజంగానే ధన్యుడయ్యాను స్వామి. నాకు శివయ్యని కలుసుకోవాలని స్వామి. నన్ను తీసుకెళ్ళండి స్వామి. ప్లీజ్ స్వామి, స్వామి, స్వామి. తీసుకెళ్తాను ఆయన. ఎందుకు అట్లా? నా మీద ఎక్కువ. మీ మీదనా స్వామి? మీ మీదనా? పర్లేదు స్వామి, నాకు కారు ఉంది. కార్లో మనం వెళ్ళే ప్లేస్ అంతా ఈజీ ప్లేస్ అనుకుంటున్నాం అను కార్లో రానికి. లేదు నాయన, నా మీద ఎక్కువ. వద్దు స్వామి. అయ్యో పర్లేదు స్వామి, పర్లేదు నాయన. భక్తిని నేర్చుకోడు. భక్తిని నేర్చుకేతున్నా కదా, అంతే. ఎక్కువ. సరే స్వామి. ఇంతకీ ఇట్లా వెళ్తే మనం వెళ్తామా స్వామి? ఎటకారా బాపు, మనం వెళ్తాం. ఓకే, చూడు. స్వామి, మీరు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఏం మాట్లాడుతున్నావు నాయన? అంటే ఇప్పుడు అంటే స్వామి, ఇప్పుడు ఎటు వెళ్తాం? నువ్వు ఎక్కువ నాయన. అంటే మీకు రూట్ తెలుసా? అరే నాకు తెలుసు అంటే. స్వామి మీరేంటి ఇలా వెళ్తున్నారు? తొందర వెళ్ళండి స్వామి. ఆగు నాయన, మీకు గాల్లో ఎగరాలన్నా నాకా? ఎగిరిపించండి స్వామి. స్వామి, ఇది నిజమేనా? మనం గాల్లో ఎగురుతున్నావా? అయ్యో అవును స్వామి. చూసుకోవా స్వయంగా? ఓ సారీ స్వామి. ఇప్పుడు మనం ఇటు వెళ్ళాలి స్వామి. నేను తీసుకెళ్తాగా. ఓకే.